హలో నమస్తే, నా పేరు మూర్తి. నేను మనగమ్మం ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టవచ్చా లేదనుకుంటే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు అనే దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ నా కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం రియల్ ఎస్టేట్ మీద ఇప్పటి వరకు 3 ప్రోగ్రాంలు చేసాము. అలాగే ఇది 4వ ప్రోగ్రాము. ఇది పార్ట్ 4. ఇప్పుడు షేర్ మార్కెట్స్ అంటే ఒక కంపెనీస్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది. దీనికి గవర్నమెంట్లో ఈ కంపెనీలన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి. అవన్నీ షేర్స్కి వస్తాయి. దాంట్లో మనం అమౌంట్ పెడితే అవి కంపెనీల యొక్క ప్రొడక్షన్ లాభాల్లో ఉన్నప్పుడు ఆ లాభాలని మనకి షేర్ చేస్తూ మన యొక్క షేర్ అన్నిటిని కూడా పెరుగుతూ ఉంటాయి. సో పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని మనం అమ్ముకోవచ్చు, తగ్గినప్పుడు మళ్ళీ పెరిగేదాకా వెయిట్ చేయొచ్చు. ఇది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇది గవర్నమెంట్ అండర్లో నడుస్తుంటుంది. సో దీంట్లో మనం పెట్టుబడులు పెట్టడం కూడా అనేటువంటిది మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రం పెట్టుబడి పెట్టాలి. షేర్ మార్కెట్లో టాప్ 10 కంపెనీస్లో మనం కానీ షేర్స్ కానీ పెట్టినట్లయితే ప్రజెంట్ ఇంతవరకు అవి ఎలా నడుస్తున్నాయి, ఎంత లాభాల్లో ఉన్నాయి, ఎప్పుడు అవి కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టి వాటి యొక్క ప్రొడక్షన్ ఎలా తీస్తున్నారు, ఇవన్నిటిని కూడా మనం కంప్లీట్గా తెలుసుకున్నప్పుడు మనం ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ప్రతిరోజు కూడా లాభాలు పొందవచ్చు ఎప్పటికప్పుడు. లేదనుకుంటే అవి కొంతకాలం వరకు వాళ్ళని స్టాక్ చేసి తర్వాత హోల్డ్ చేసి పెట్టుకొని తర్వాత మళ్ళీ సేల్ చేసుకునేటువంటి అవకాశం షేర్ మార్కెట్స్లో ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టుబడులు పెట్టాలంటే అది ప్రతి నెల కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినప్పుడు అవి కొంతకాలానికి మనకి అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లోంచి మళ్ళీ రిటర్న్స్ తీసుకుంటాం. ఆ విధంగా షేర్ మార్కెట్స్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ వాటి గురించి పూర్తిగా కంప్లీట్గా మనం తెలుసుకున్న తర్వాతనే ప్రతిరోజు కూడా దాని మీద దృష్టి పెట్టి చూస్తూ పెరుగుదలని తగ్గుదలని, తర్వాత గవర్నమెంట్ యొక్క పాలసీలు అప్ అండ్ డౌన్స్, తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అనే దాని మీద గవర్నమెంట్లో వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి అలాగే ప్రొడక్షన్ మీద కూడా, అంటే కంపెనీ ప్రొడక్షన్ తయారు చేస్తుందా లేకపోతే అవి సేల్స్ అవుతున్నాయా, పబ్లిక్లో ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడాను ఏ విధంగా అది సేల్ చేస్తుంది, దాంట్లో వచ్చే ఆదాయాన్ని బట్టి ఇవన్నీ కూడాను మనం ఈ షేర్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం షేర్స్లో పెట్టాలనుకున్నప్పుడు ఇవన్నీ కంప్లీట్గా తెలుసుకొని మాత్రం మనం షేర్స్లోకి దిగాలి. లేదనంటే మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టచ్చు. ఎలా అంటే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మనకు హౌస్ ఉంది, తర్వాత మనకి ఉద్యోగం ఉంది, తర్వాత లేదంటే మనకి అన్నీ కూడా సఫిషియెంట్గా మనకి ఆర్థికంగా హెల్తీగా ఉన్నాము, మనకు ఆడ మిగిలినటువంటి అమౌంట్ని మనం ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద ఆలోచించినప్పుడు ఈ షేర్స్ తీసుకోలేని వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు వీళ్ళందరూ కూడాను దానికి ఈక్వల్గా పెట్టుబడులు పెడితే రియల్ ఎస్టేట్లో పెడితే అవి 6 monthస్కో 1 yearకో 2 yearsకో లేదంటే 5 years గ్రోత్లో అవి మనకి డబుల్ ఆఫ్ ది అమౌంట్ లేదంటే బాగా ఎక్కువగా పెరిగే అవకాశాలు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్లో కోకాపేట ఏరియాలో ఎప్పుడో కొన్నప్పుడు అవన్నీ కూడా కోట్లలో ఎకరాలకు వెళ్ళిపోయినాయి. అలాగే చిన్న ల్యాండ్ కూడా చాలా డెవలప్మెంట్. హైదరాబాద్ మొత్తం కూడాను కంప్లీట్గా ల్యాండ్ మీద పెట్టిన వాళ్ళందరూ కూడాను బాగా సంపాదించుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మన వైజాగ్లో కూడా డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వైజాగ్లో కూడా పెట్టుబడులు పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అమరావతి కూడా డెవలప్మెంట్ అవుతుంది. అది ఆర్థిక రాజధాని అంటే రాజధానిగా చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటున్నారు. కాబట్టి రెండింటిని కూడా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి
అమరావతిలో మనం పెట్టుబడులు పెట్టే అవకాశం పెడితే మాత్రం డెవలప్మెంట్ కంప్లీట్గా ఉంటుంది. మనం పెట్టినటువంటి పెట్టుబడికి డెప్రిషియేషన్ అంటే వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే వైజాగ్లో కూడా ఇవాళ ఏంటంటే భోగాపురం టు విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు కూడా మెట్రో రైలు శాంక్షన్ అయింది. అది కూడా పనులు త్వరలోనే ప్రారంభించే విధంగా జిల్లా కలెక్టర్లు కానీ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టింది. మొదటి కారిడార్ వచ్చేసి భోగాపురం టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోరమనపల్లి వరకు వేస్తారు. రెండో కారిడార్ వచ్చేసి కంచరపాలెం దగ్గర నుంచి చిన్న వాల్టేర్ మీదుగా అటు వస్తుంది. అలాగే మీకు ఇంకొక కారిడార్ కూడా వస్తుంది, అది 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అవి రెండు అంటే 3 మెట్రో కారిడార్స్ వస్తున్నాయి అన్నమాట వైజాగ్లో. సో డెవలప్మెంట్ అనేటువంటిది చాలా స్పీడ్గానే ఇక్కడ ఉంటుంది. అది కాకుండాను మనకి ఈ అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి అనేటువంటి ఏరియాలో ఆర్సిలర్స్ మెటల్ అనేటువంటి వాళ్ళు జపాన్ కంపెనీ నిప్పన్ కంపెనీతో టైప్ పెట్టుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ కట్టేటువంటి అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ కడుతున్నారు అక్కడ. సో అది కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసినట్లుంది ఈ మధ్య. వాళ్ళకి ఏంటంటే కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి అది కూడా స్పీడ్గా అందుకునే అవకాశం ఉంది. సో అనకాపల్లి ఏరియా నుంచి కూడాను మన నక్కపల్లి వరకు కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడాను ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్ సరౌండింగ్లోను తర్వాత సబ్బవరం అనకాపల్లి తర్వాత అటు గోపాలపట్నం వరకు తర్వాత మీకు కొత్త వలస విజయనగరం అంతా కూడాను మనకి రియల్ ఎస్టేట్ భూమి అందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్లో పూర్తిగా డెవలప్మెంట్ అనేటువంటిది అనేక కంపెనీలని తీసుకొచ్చేస్తుంది. అవన్నీ కూడాను అటు వైజాగ్లోను స్టీల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే కొన్ని కంప్యూటర్స్ సంబంధించినటువంటి కూడా ఐటీ సెక్టర్స్ కూడా ఇక్కడికి వస్తుంది. కాబట్టి మనకి వైజాగ్లో కూడాను మనకు అనకాపల్లి నక్కపల్లి ఆ ఏరియాలో కూడాను ల్యాండ్ ఎవరైనా సరే తీసుకుంటే మంచి అప్రిషియేషన్ డెవలప్మెంట్స్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. ఇవంతా కూడాను మనం తీసుకున్న తర్వాత కనీసం 10 years 20 yearsని మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే మన ల్యాండ్ చాలా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 2000-3000 ఉంటుంది గజం. ఇప్పుడు అటు ఆ ఏరియాలోకి వెళ్తే కనీసం 5000 వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు కానీ తీసి పెట్టుకుంటే అవి ఇంకొక 10-20 yearsలో అవి దాదాపు ఒక 34,000కి గజం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రోత్ అనేటువంటిది రియల్ ఎస్టేట్లో వస్తుంది. ఇది మనకి తగ్గులు ఉండదు, హెచ్చు తగ్గులు అంటే షేర్ మార్కెట్లో ఉన్నట్టు మనం ఒక షేర్ కొన్నప్పుడు అది పెరగవచ్చు తగ్గవచ్చు. కానీ ఇక్కడ ఒక గజాన్ని ఒక 2,000 పెట్టో 3,000 పెట్టో లేదంటే 5,000 పెట్టుకున్నా అది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగ్గే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ల్యాండ్ మీద పెడితే స్లోగానే అది మన డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే షేర్ మార్కెట్కి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటంటే షేర్ మార్కెట్లో మనం ఎప్పటికప్పుడు డబ్బులు చూసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో అయితే కొంచెం ఆలోచించి పెరిగినప్పుడు మాత్రమే మనం సేవ్ చేసుకొని కస్టమర్ మళ్ళీ కొనుక్కునేటప్పుడు దాన్ని అమ్మి మళ్ళీ మనం అమౌంట్ని తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏంటంటే షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ రెండు కూడాను తెలిసిన వాళ్ళు అంటే షేర్ మార్కెట్కి తెలిసిన వాళ్ళు పెట్టచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ అయితే ఎవరైనా కొని పెట్టుకోవచ్చు. అది కొంతకాలం తర్వాత మళ్ళీ సేవ్ చేసుకునే అవకాశం ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటివి అంటే అందులో పెట్టడం అనేటువంటిది అంటే ప్రతి నెల కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కొంతకాలం అయిన తర్వాత మనకి అవి వచ్చే ఒక 20-30 years తర్వాత మళ్ళీ దాని యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. కాబట్టి అప్పుడు మనం తీసుకునే అవకాశం. సో ఏది ఏమైనప్పటికీ ఈ మూడిట్లో మనం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సో కస్టమర్ ఏదైతే తనకు అనుకూలంగా ఉందో దాన్ని ఎంచుకొని మనకి పెట్టుబడులు అనేటువంటి పెడితే కంపల్సరీగా మన డబ్బులన్నీ కూడా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం. సో ఇదండి ఇవాళ మనం
రియల్ ఎస్టేట్ కానీ తర్వాత షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టాలనే దాని మీద క్లుప్తంగా తెలుసుకున్నాం. పూర్తి కాకుండా ఏదో కొంతవరకు తెలుసుకోవడం జరిగింది. సో దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్.